నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి వీరికి ఈ మాసంలో వీరికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ మిశ్రమ ఫలితాలకి కెరీర్ మరియు వృత్తిలో విషయాల్లోకి వస్తే కనుక వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది, సానుకూలంగా అని చెప్పచ్చు. మీ బాస్ కనుక లేడీ బాస్ అయితే వారిని మంచిగా వారితో సఖ్యతగా ఉండండి. ఈ లేడీ అంటే స్త్రీల సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు ఆస్కారం ఉంది, దూరంగా ఉండాలి. వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. ఈ మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే సానుకూలంగా ఉంది, లాభాలు పొందేది కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని నియంత్రించుకుంటే ఇంకా ఆర్థిక స్థితి స్థిరత్వం ఏర్పడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించండి. ఇక ప్రేమ మరియు సంబంధాల విషయాలలో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో సహోద్యోగులతో మాత్రం ప్రేమ సంబంధాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం గ్రహించాల్సిన సూచన. ఇక వివాహ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాలకు సంబంధించి సగటు కంటే కూడా మెరుగ్గానే ఉంటుంది. సరైన ఆహారం, జీవన శైలి క్రమబద్ధీకరణ చేసుకోండి. ఊపిరితిత్తులు లేదా నోటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. వాటికి సంబంధించి విద్యార్థులు అయితే కొంచెం పరధ్యానంగా ఉండేది కనిపిస్తుంది. ఏకాగ్రత పెంచుకోవాలి, కానీ మంచి ఫలితాలే చివరికి పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక ప్రణాళికలు మంచిగా వేసుకోండి, ప్లానులు మంచిగా చేసుకోండి. నూతన ప్రాజెక్టుల కోసం కానివ్వండి, ఇదివరకు ప్లాన్లు మళ్ళీ పునరుద్ధరించుకోవటం కానీ ఎక్కడ ఏ ప్లానులు మంచిగా మనం ఇక్కడ సరిదిద్దుకుంటే మంచిగా ముందుకెళ్తాము అనే ప్రణాళికలు వేసుకోవడానికి కూడా మంచి అనుకూలమైంది. అలాంటి ప్రణాళికలకి అనుకూలం నెలగా సూచిస్తుంది ఈ మకర రాశి వారికి. ఇప్పటి వరకు కూడా మంచి ఫలితాలే చెప్పుకున్నాము. చాలా వరకు కూడా మంచి అనుకూలతలే ఉన్నాయని చెప్పచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ నెలలో ఆర్థిక విషయాలలో ఇంకా మరింత ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆవ నూనె దీపం వెలిగించండి. మహిళా సహోద్యోగులతో దూరంగా ఉండండి. ఇక పనులలో అడ్డంకులు ఈ కష్టపడితే వాటికి మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటాం కాబట్టి వాటికి అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక మంచి ఆరోగ్యం కోసం క్రమబద్ధంగా ఆహారాన్ని పాటించండి, వ్యాయామం చేయండి. ఈ మంచి అనుకూలతలే ఉన్నాయి వీరికి ఈ మాసంలో అనేది చెప్పచ్చు. శనికి తైలాభిషేకం కూడా చేయండి, శని ధ్యానం చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.